దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ఈరోజు పోయిన వారం అంతకుముందు వారం వాక్యం ఎందుకు చదవాలి అనే మాటను గురించి ధ్యానించుకున్నాం. ఈరోజున అదే మాటని ఇంకొక మాట ధ్యానించుకుందాం. ప్రియ సహోదరులారా, మొదటిది ఆత్మలో ఎదగటానికి, తర్వాత రెండోది పాపానికి లోపడకుండా ఉండటానికి వాక్యాన్ని చదవాలని ఒక వారం తెలుసుకున్నాం. తర్వాత రెండో వారంలో జీవితంలో వర్ధిల్లటానికి, తర్వాత ఆరోగ్యం స్వస్థత అనుభవించటానికి వాక్యం చదవాలని నేర్చుకున్నాం. ఇప్పుడు చివరి మాట, స్వేచ్ఛగా దేవుని మార్గంలో నడవటానికి వాక్యం చదవాలి. స్వేచ్ఛగా మన జీవితంలో స్వేచ్ఛగా ఉండాలంటే, స్వతంత్రంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అని ఈరోజున మనం తెలుసుకుందాం. హానోకు, అబ్రహాము, నోవాహు, దానియేలు, మోషే గారు ఎంతో స్వేచ్ఛగా బైబిల్ వాక్యంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులను మనం గమనించుకుంటే వాళ్ళు ఎంతో స్వేచ్ఛగా జీవించారు, ఎంతో సంతోషంగా, ఎన్నో వందల సంవత్సరాలు జీవించారు, ఎంతో ఆరోగ్యంగా జీవించారు. ఈ రోజున మనం కూడా స్వేచ్ఛగా దేవుని యొక్క మార్గంలో నడవాలి అంటే దేవుని యొక్క వాక్కును మనం తెలుసుకోవాలి. హానోకు ప్రియ సహోదరులారా, కొండ మీదకి వెళ్ళి ఎవరైనా యుద్ధం చేసి వచ్చేవాళ్ళు ఉన్నారా యవనస్తులు అని అడిగినప్పుడు నేను చేస్తానన్నారు. నేను చేస్తానన్నప్పుడు నువ్వు 80 ఏళ్ళు వచ్చినాయి, నువ్వెక్కడ కొండ మీదకి వెళ్తావు, యుద్ధం చేస్తావు, కిందకు వస్తావు అని అడిగినప్పుడు 40 సంవత్సరాలప్పుడు నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అంతే ఆరోగ్యంతో ఇప్పుడు కూడా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి గొప్ప భక్తుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయనకి 80 ఏళ్ళు వచ్చినా కానీ 40 ఏళ్ళప్పుడు ఎంత బలంగా, ఎంత శక్తిగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అంతే ఆరోగ్యంతో ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యంలో ఏ మార్పు రాలేదు, వాళ్ళ ఆలోచనలో ఏ మార్పు రాలేదు. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రియ సహోదరులారా, ఆయన యొక్క వాగ్దానం ప్రకారం, ఆయన యొక్క మాటల ప్రకారంగా జీవించారు కాబట్టి ఆ విధంగా శక్తిగా, బలంగా జీవించగలిగారు, ఆరోగ్యంగా జీవించగలిగారు. 40 సంవత్సరాలప్పుడు ఎంత ఆరోగ్యం ఉందో 80 సంవత్సరాలప్పుడు కూడా అంతే ఆరోగ్యం ఉంది అని చెప్పగలిగినటువంటి గొప్ప వ్యక్తులు ఈ రోజున స్వేచ్ఛగా జీవించినటువంటి వ్యక్తుల గురించి మనం విన్నాం. అదే కాకుండా అబ్రహాం విశ్వాసానికి తండ్రి. ప్రియ సహోదరులారా, అబ్రహాముకి ఎంతో విశ్వాసం ఉంది, ఎంతో విశ్వాసం. అబ్రహాముకి బిడ్డలు లేనప్పుడు ఎన్ని సంవత్సరాలైనా విశ్వాసంతో ఎదురు చూశారు. ప్రియ సహోదరులారా, ఎదురు చూసినప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళ యొక్క ఆలోచనని సఫలం చేశారు, వాళ్ళకు తప్పకుండా ఒక బిడ్డని దయచేశారు. అదేవిధంగా నోవాహు, దానియేలు, ప్రియ సహోదరులారా, మోషే గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచి జీవితాన్ని జీవించారు. ఈ రోజున మనం కూడా దేవుని మార్గంలో స్వేచ్ఛగా నడవాలంటే ఏం చేయాలి అంటే వాక్యాన్ని చదవాలి అని మనం తెలుసుకుందాం. 119వ కీర్తన 104వ వచనం, 105వ వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఆయన అనేక ఉపదేశాలు మనకు వాక్యం ద్వారా తెలియపరిచారు. అనేక ఉపదేశాలు ఆ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించాం ప్రియ సహోదరులారా. అదేవిధంగా మనమే కాదు, కీర్తనాకారుడు ప్రియ సహోదరులారా ఆయన ఉపదేశాలు విన్నాడు, ఆయన యొక్క ఉపదేశాలు చదివాడు. ఆయన యొక్క ఉపదేశాలని విన్న తర్వాత ప్రియ సహోదరులారా ఆ ఉపదేశాన్ని విన్నటువంటి ఆయన మారాడు అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. వివేకం, అదే కాకుండా వివేకం కలిగింది, వివేకం నేర్చుకున్నాం. వివేకం విచక్షణ అంటే విచక్షణ జ్ఞానం. ఈ విచక్షణ జ్ఞానం ఏంటంటే ప్రియ సహోదరులారా, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అదే చేస్తాం మనం. ఎట్లా పడితే అట్లా చెయ్యం, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించం ప్రియ సహోదరులారా. ఇక్కడ వివేకము కలిగి జీవించు, విచక్షణ కలిగి జీవించు అని. ఈ జీవితం ఏ విధంగా వచ్చింది అంటే వాక్యం చదివిన తర్వాత మాత్రమే ఈ యొక్క వివేకం అనేది మనకు దొరుకుద్ది అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, విచక్షణ అంటే మనం మందిరానికి వెళ్తాం, లేకపోతే చర్చికి వెళ్తాం, ఆ చర్చిలో ఏం చేస్తాం, చక్కగా నిద్రపోతాం, లేచి వస్తాం. అది వివేకం కాదు. వివేకం అంటే ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలి. మనం మందిరానికి వెళ్ళింది దేనికి? ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఆ ప్రార్థన మనం చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడే నిజంగా దేవుడు మనల్ని దీవిస్తారు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి అదే నిజమైనటువంటి విచక్షణ ప్రియ సహోదరులారా. అటువంటి విచక్షణ జ్ఞానం ఎప్పుడు వచ్చిందంటే మనం బైబిల్ చదివినప్పుడు విచక్షణ జ్ఞానం మనకు దొరుకుద్ది. అదే కాకుండా తప్పు మార్గంలో నేను
అసహించుకున్నాను. కీర్తనకారుడు చెప్తున్నారు, ఏదైతే తప్పు మార్గం ఉందో, ఏ తప్పు మార్గం, తప్పు మాటలు, తప్పు క్రియలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ తప్పు మార్గాన్ని నేను అసహించుకోగలిగాను వాక్యాన్ని చదివినప్పుడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మనం కూడా ప్రియ సహోదరులారా మానవులం కాబట్టి అనేక రకాలైన శోధనలో పడిపోతూ ఉంటాం, తప్పుల్లో పడిపోతూ ఉంటాం, తప్పులు చేస్తూనే ఉంటాం, అనేక తప్పులు ఉంటానే ఉంటాయి. కానీ ఈ తప్పుల నుండి మనం మార్గం మార్చుకోవటానికి ప్రియ సహోదరులారా, ఈ తప్పు మార్గాన్ని తీసివేసుకోవటానికి మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏ మార్గం అయితే మనం ఉందో ఆ మార్గంలో చేసేటటువంటి తప్పులేంటో వాటన్నింటిని జ్ఞాపకం చేసుకోగలుగుతాం, వాటన్నిటి కోసం పశ్చాత్తాపడతాం. అదే కాకుండా వాటన్నింటిని కూడా మనం మరలా తిరిగి చేయకుండా దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా మార్గాన్ని మార్చయ్యా అని. అదేవిధంగా ఆ తప్పుడు మార్గం ఏదైతే ఉందో అది కీర్తనకారుడు మార్చుకోగలిగాడంట. అదే కాకుండా నా పాదములకు దీపము. ప్రియ సహోదరులారా, ఈ వాక్యము మన పాదాలకి దీపంలాగా ఉంటుంది, వెలుగునిస్తూ ఉంటుంది. మనం చీకట్లో బయలుదేరామనుకోండి, ఏదన్నా ఒక ప్రదేశం వెళ్ళడానికి, అక్కడ గుంటలు ఉన్నాయో తెలియదు, మెరకలు ఉన్నాయో తెలియదు, పాము ఉందో తెలియదు, తేలుందో తెలియదు, ఏమున్నాయో తెలియదు ప్రియ సహోదరులారా. కానీ ఎప్పుడైతే మనం ఒక దీపాన్ని తీసుకెళ్తామో ఎక్కడ గుంట ఉందో అది తప్పుకోగలుగుతాం, ఎక్కడ పాము ఉందో అక్కడ తప్పుకోగలుగుతాం, ఎక్కడ తేలుందో అక్కడ తప్పుకోగలుగుతాం, ఏ ఇబ్బంది రాగలుగుతుందో ఆ ఇబ్బందిని తప్పుకోగలుగుతాం. అదేవిధంగా మన జీవితంలో కూడా వాక్యాన్ని చదివినప్పుడు మనకు రాబోయే విపత్తులు, మనకు రాబోయే శోధనలు, మనకు రాబోయే సమస్యలు అన్నీ కూడా ఆ యొక్క వాక్యమైన జ్ఞానంతో దేవుడు మనకి తెలియపరుస్తారు. కాబట్టి ఈ వాక్యం మన పాదాలకి దీపంగా ఉంటుంది, మనం నడవడానికి దీపంగా ఉంటుంది, మన జీవితం వెలుగులో ఉంటుంది, మన జీవితం వెలుగు మార్గంలో నడుస్తూ ఉంటుంది, చీకటి మార్గాల్ని త్యజిస్తూ ఉంటుంది, చీకటిని బంధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండడానికి వాక్యాన్ని చదువు. అదే కాకుండా నా త్రోవకు వెలుగుగా ఉంటుంది. నేను ఏ త్రోవలో అయితే నడిచిపోతున్నానో, ఏ త్రోవలో అయితే నడుస్తున్నానో ఆ త్రోవకి వెలుగు చూపిస్తా. ఆ వెలుగు మార్గంలో ఏ తప్పులైతే ఉన్నాయో, చీకటి క్రియలైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసివేసుకునే అవకాశాన్ని దొరుకుద్ది. అందుకే ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యాన్ని చదవాలి అని చెప్తున్నారు. వాక్యం నాకు మార్గం చూపుద్ది. దేవునికి స్తోత్రం. నేను ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడిస్తే మంచిగా ఉంటాను, ఏ మార్గంలో నడిస్తే మంచిగా ఉండను అనేది మనకు తెలుస్తుంది ప్రియ సహోదరులారా. కానీ ఒక్కొక్కసారి మనం కూడా తప్పు మార్గంలో వెళ్తూ ఉంటాం, కానీ ఇది తప్పు అని గ్రహించలేం, ఇది తప్పు అని తెలుసుకోలేం. కాబట్టి ఈరోజు నా ప్రభు మనకు తెలియపరుస్తున్నారు, నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు నీ మార్గం ఏంటో తెలుసుకుంటావు, అదే కాకుండా నీ వెలుగేంటో తెలుసుకుంటావు. నా వెలుగేంటి, నా యొక్క జీవితంలో సంపాదించుకున్నటువంటి ఆస్తి అంతస్తు, లేకపోతే నా జీవితంలో సంపాదించుకున్నటువంటి గొప్ప పనులు, అవన్నీ కూడా నాకు వెలుగునిస్తాయి అని మనం అనుకుంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఇవన్నీ కూడా చీకటి శక్తులే, ఇవన్నీ కూడా చీకటి మార్గాలే. వెలుగునిచ్చేది దేవుడు వాక్యం మాత్రమే. ప్రియ సహోదరులారా, వాక్కులో విలువ ఉంది అని చెప్తా ఉన్నారు. అందుకే ఆ వాక్కు గల బిడ్డల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విలువిస్తా, గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా గౌరవాన్ని మనం పొందుకోవాలంటే వాక్యాన్ని చదవాలి అని ఈ రోజున దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. అదే కాకుండా ఎంత కష్టమైనా వాక్య ప్రకారంగా జీవించాలి. ఎంత కష్టం వచ్చినా ప్రియ సహోదరులారా, నిజంగా ఆలోచిస్తే వాక్య ప్రకారంగా జీవించటం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఫలానా చేయొద్దు అంటే అదే చేయాల్సి వస్తుంది, ఫలానా వైపు వెళ్ళొద్దు అనుకుంటే అటే వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇంకా ఏదైనా చేయాలి అంటే అదే చేయాలి అనిపించుద్ది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా దేవుని యొక్క మార్గంలో జీవించటం నేర్చుకో అని చెప్తా ఉన్నారు. మనందరూ మనం జీవించాలి అనుకుంటాం, మనందరూ మనం జీవించాలి పర్వాలేదులే అనుకుంటాం. కానీ ప్రియ సహోదరులారా, మనందరూ మనం జీవించాలి అంటే జీవించలేవు. దానికి తోడుగా మన జీవితానికి మార్గదర్శకంగా మన జీవితాన్ని నడిపించడానికి ఒకటి ఉండాలి. అదేంటంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. ఈ మాట ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటుందో మనం చక్కగా నడిచిపోతాం. మంచి దేవుని యొక్క ఎంత కష్టమైనప్పటికీ దేవుని యొక్క వాక్కులో, దేవుని యొక్క జీవితంలో జీవించగలుగుతాం అంటున్నారు. ఉదాహరణకి దానియేలు. ప్రియ సహోదరులారా, దానియేలు ఎంతో గొప్పవాడయ్యాడు. ప్రియ సహోదరులారా, దానియేలుని సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్లో పడేసి ఏమనుకున్నారు, దానియేలు రేపొద్దున బోన్స్ చూడొచ్చు, దానియేలు రేపొద్దున ఎముకలు చూడొచ్చు, దానియేలుకి చనిపోతున్నాడు, దానియేలుకి మనకు లేడు అనుకున్నారు. ప్రియ సహోదరులారా, కానీ ఎంతమంది ఎన్ని అనుకున్నప్పటికీ రాజుగారు మాత్రం సజీవమైన దేవుడు నమ్మిన దానియేలు ఖచ్చితంగా బ్రతుకుతాడు అని ఒక నమ్మకంతో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ రాత్రి కాలం అంతా కూడా ఆ రాజుగారు నిద్రపోలేదు, ఆహారం తీసుకోలేదు, చాలా బాధగా ఉంది. నిజమైన దానియేలుని నేను
నేను సింహాల బోన్లో పడేశాను, ఏమవుతుందో ఏం జరుగుద్దో అనుకుంటా ఆ రాత్రి అంతా కూడా వేకునే లేచాడు. ప్రియ సహోదరులారా, వేకునే లేచి రాజుగారు ఆ యొక్క సింహాల బోనుల దగ్గరకు వచ్చి అక్కడ పిలుస్తున్నారు దానియేలుని. ఏమని? సజీవమైన దేవుణ్ణి నమ్ముకున్న దానియేలు అని పిలుస్తున్నారు. ఎప్పుడైతే పిలిచారో అప్పుడు చిత్తం ప్రభు అని దానియేలు లోపల నుండి సమాధానం చెప్పారు. ప్రియా సహోదరులారా, దానియేలు సింహాల బోన్లో పడేసినప్పుడు దానియేలు ముఖం చూసి, దానియేలు యొక్క వెలుగు చూసి ఆ సింహాలు కూడా దానియేలుని అంటుకోలేకపోయింది. ఎందుకు అంటే ఆయన వాక్య ప్రకారంగా జీవించాడు కాబట్టి, ఆయన ప్రార్థన ప్రకారంగా జీవించాడు కాబట్టి. ఈ రోజున మనం కూడా ప్రియ సహోదరులారా ప్రార్థన చేసుకుంటా, వాక్యాన్ని చదువుకుంటా జీవిస్తూ ఉంటే ఏ సైతాను మన వైపు చూడలేదు, ఏ రోగం మన దగ్గరకు రాలేదు, ఏ ఇబ్బందులు మన దగ్గరకు రాలేవు, ఏది కూడా మన దగ్గరకు రాలేదు. ఎందుకంటే ఆ దేవుడు ఆ పర్మిషన్ వాళ్ళకి ఇవ్వరు. దివ్యవాక్కు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యూసుఫ్ని వాళ్ళ అన్నదమ్ముళ్ళే అసూయపడ్డారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళే వీడిని ఎట్లయినా సరే చంపేయాలనుకున్నారు. గుంటలోకి నెట్టేశారు. ప్రియ సహోదరులారా, చచ్చిపోయాడు, పీడ వదిలిపోయాడు అనుకున్నారు. కానీ ప్రియ సహోదరులారా, దేవుని చిత్తం కాదు అది. కాబట్టి ఆయన మరలా తిరిగి బ్రతికాడు, ఒక రాజ్యానికే ప్రధానమంత్రిగా అయ్యాడు. కాబట్టి ఎంతో ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్లారు. ఎక్కడికి నెట్టివేసిన అగాధ లోయలో ఉండి నువ్వు ప్రభువా అని పిలిచినా కూడా నీ స్వరాన్ని నేను వింటాను అని ప్రభు చెప్పినటువంటి ప్రభు యూసుఫ్ అక్కడెక్కడో ఉండి దుఃఖపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఎవరో ఒకళ్ళ ద్వారా లేవనెత్తబడ్డాడు, ఎవరో ఒకళ్ళ ద్వారా ఒక ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజున మనం కూడా ప్రియ సహోదరులారా నిజంగా గొప్ప వ్యక్తిగా మారాలి అంటే మనకి ప్రార్థన ఎంతో అవసరం, ప్రార్థన జీవితం ఎంతో అవసరం. ఈ ప్రార్థన చేయాలి అంటే ప్రియ సహోదరులారా దేవుని యొక్క వాక్కులు వినాలి, దేవుని యొక్క మాటలు వినాలి, దేవుని యొక్క మాటలు చదవాలి. మనం ప్రార్థన అయితే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కానీ ప్రియ సహోదరులారా వాక్యాన్ని ఎక్కువ మంది చదవరు. అసలు బైబుల్ తీసేవాళ్ళు లేరు. కొంతమంది బైబుల్ టచ్ చేయకుండానే చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ సహోదరులారా, అటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నారు, మీరు కూడా వాక్యాన్ని చదవండి, వాక్య ప్రకారం జీవించండి అని. యేసోబు ఏ విధంగా దేశంగాని దేశంలో వాక్యం బోధించారంట. దేశంగాని దేశం, ఆయన దేశం కాదు, ఆయన ప్రజలు కాదు, ఆయన జనాంగం కాదు, అక్కడ ఎవరు లేరు ప్రియ సహోదరులారా. అయినా కానీ దేవుడు ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి దేశంగాని దేశంలో ఆయన చేత వాక్యాన్ని ప్రచారం చేశారు. అదే కాకుండా అక్కడ ప్రధానమంత్రిగా నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. అందరికంటే అధికంగా, అందరికంటే అధిపతిగా, ఆ స్థానం కాదు, ఆ ఊరు కాదు, ఆ యొక్క ఏది కాదు ప్రియ సహోదరులారా. అయినా కానీ ఆయన చిత్తమైతే వాళ్ళందరి మీద కూడా అధికారిగా ఆయన నిలబెట్టారు. అదే కాకుండా మహిమకరంగా జీవించటానికి ఆయనకి మనసునిచ్చారు ప్రియ సహోదరులారా. అదేవిధంగా ఆయన కూడా మహిమకరంగానే జీవించారు. ఈ రోజున మనం అనేక మంది క్రైస్తవులమే, క్రీస్తుని నమ్మిన వాళ్ళమే, బాప్తిసం తీసుకున్న వాళ్ళమే, కానీ దేవుని నామానికి అవమానంగా ప్రవర్తిస్తున్నాం, దేవుని నామానికి అవమానంగా జీవిస్తున్నాం, దేవుని నామానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం, విరుద్ధంగా జీవిస్తున్నాం, అనేక కష్టాలు బాధలు అనుభవిస్తున్నాం. అనేక మంది దేవుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులకు అన్ని కష్టాలే, క్రైస్తవులకు అన్ని బాధలే, క్రైస్తవులకు అన్ని శ్రమలే అని ఎంతోమంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని నామానికి అవమానకరంగా మనం జీవిస్తున్నాం, దేవుని నామానికి అవమానకరం తీసుకొస్తున్నాం మనం. కానీ ఆ విధంగా జీవించకుండా దేవుని యొక్క నామాన్ని గౌరవిస్తా, దేవుని యొక్క నామంలో అధికంగా మనం ప్రేమిస్తూ ఉండాలి. అదే కాకుండా దేవుని యొక్క వాక్కు మన ప్రవర్తనకు మార్గదర్శకం అవుతుంది. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్కు మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి అనేది మనకు తెలియపరుస్తూ ఉంటుందంట. అదే కనుక మనం వాక్యం చదవలేనదుకోండి, మనం ఏ విధంగా నడవాలో మనకు తెలియదు, ఏ విధంగా మాట్లాడాలో మనకు తెలియదు, ఏ విధంగా జీవించాలో మనకు తెలియదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రభు మనందరికి కూడా తెలియపరుస్తున్నారు. ఏమనంటే వాక్యాన్ని చదివినప్పుడు నువ్వు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మార్గాన్ని ఎంచుకోవాలి, ఏ విధంగా జీవిస్తే నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్తావు, ఏ విధంగా జీవిస్తే నువ్వు ఒక మంచి స్థానంలో ఉంటావని
వాక్యం మనకు తెలియపరచుద్ది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు అని ప్రభు చెప్తా ఉన్నారు. అదే కాకుండా బైబిల్ మనకి గమ్యస్థానాన్ని చేర్చుద్ది. ప్రియ సహోదరులారా, మన గమ్యం ఏంటో తెలియపరచుద్ది. నేను ఎక్కడికి పోతున్నాను, నేను పాపం చేస్తే ఎక్కడికి వెళ్తాను, పాపం చేస్తే ఏ మార్గంలోకి వెళ్తాను, పాపం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ప్రార్థన చేస్తే నేనే దారిలో వెళ్తాను, నేనే మార్గంలో వెళ్తాను అనే ఒక గమ్య స్థానాన్ని మనకు తెలియపరచుద్దంట. అందుకే నా జీవితం ఏంటి, నా మార్గం ఏంటి, నేను ఎటుపోతున్నాను, నేను ఏ విధంగా జీవిస్తున్నాను అన్నీ కూడా తెలియాలంటే ప్రియ సహోదరి సహోదరులారా వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు నువ్వు స్వేచ్ఛగా దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతావు అని ఈ రోజున ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నారు సహోదరులారా. అదేవిధంగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 130వ వచనం, నీ వాక్యము వెల్లడిస్తుంది ఏమనంటే వెలుగును కలుగును గాక అని. ఎప్పుడైతే దేవుడు ఒక్క మాట మాట్లాడాడో నోటితో, వెంటనే ప్రియ సహోదరులారా కలిగిపోయింది. అదేవిధంగా ఈ రోజున మన జీవితం కూడా కలుగును గాక అంటే ఖచ్చితంగా కలిగి జరిగి తీరుద్ది. అట్లనే కలుగును గాక అనేటటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి మనకు రావాలి ప్రియ సహోదరులారా. ఎప్పుడు వస్తుంది అంటే నిజమైన ప్రార్థన చేసినప్పుడు. దేవునికి నిజం కావాలి ప్రియ సహోదరులారా. మనం కళ్ళు మూసుకున్నామా, బైబిల్ పట్టుకున్నామా, తెల్ల చీర కట్టుకున్నామా, లేకపోతే రోజు చర్చికి వెళ్ళామా, రోజు పితాపుత్ర వేసామా, లేకపోతే రోజు పరలోక జపం చెప్పామా, ఇవే కాదు. కానీ ప్రియ సహోదరులారా నిజం కావాలి ఆయనకి, నిజమైన ప్రార్థన కావాలి ఆయనకి, నిజంగా దేవుని స్తుతించాలి ఆయనకి, నిజంగా దేవుని ఆరాధించాలి. అప్పుడు దేవుడు మన పట్ల కూడా తిరిగి నిజం చేస్తారు అని చెప్తున్నారు. నీ వాక్యం వెల్లడించింది ఏమంటే జరుగునుగాక అనగానే జరిగిపోయింది. అదే కాకుండా తెలివి లేని వారికి తెలివిని ప్రసాదించుద్దంట. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బిడ్డలకు జ్ఞానం లేదు, చదువు రావటం లేదు, లేకపోతే మన బిడ్డలు వికృతంగా ప్రవర్తిస్తున్నారు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నారు, సరైన జీవితం జీవించటలా సరిగా లేకుండా ఉంటున్నారు. ఇటువంటి బిడ్డలు మారాలంటే నేనేం చేయాలి? ప్రియ సహోదరులారా, మొదటిగా మనం బైబిల్ చదవాలి. తల్లిదండ్రులుగా మనం బైబిల్ చదవాలి, మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం జ్ఞానం సంపాదించుకుంటామో ఆ జ్ఞాన ప్రకారంగా ఆ బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం, ఆ బిడ్డలకు జ్ఞాన వాక్యాన్ని బోధిస్తాం, ఆ బిడ్డలకు మంచి మార్గాన్ని తెలియపరుస్తాం, ఆ బిడ్డలకు మంచి మాటల్ని తెలియపరుస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యాన్ని చదవాలి. మనం స్వేచ్ఛగా జీవించాలన్నా, మనం మంచి మార్గంలో పోవాలన్నా, మంచిగా ఉండాలన్నా ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యం చదవాలి. ఎప్పుడైతే వాక్యం చదువుతారో అప్పుడు దేవుడు నీకు తెలివితేటల్ని ఇస్తారు, తెలివిగల జీవితాన్ని ఇస్తారు. తెలివిగా జీవించడం ఏంటో తెలియపరుస్తారు, మూర్ఖంగా జీవించడం తీసివేస్తారు. అదేవిధంగా దారి తప్పి జీవించే వాళ్ళని మార్గంలో పెడతారు. అదేవిధంగా పాపం జీవితం జీవించే వాళ్ళని వేలో పెడతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కటి కూడా ఆ వాక్కు విన్నప్పుడు మనకు జ్ఞానం కలుగుద్ది, ఆ వాక్కు విన్నప్పుడు మనకు తెలివితేటలు వస్తాయి, ఆ వాక్కు విన్నప్పుడు మనకి మంచిగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మానవ హృదయాన్ని మార్చే శక్తి ఒక్క బైబిల్కు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. మానవుని యొక్క హృదయం చాలా చెడ్డదండి. అన్నిటికంటే చెడ్డది ఏంటంటే హృదయం. హృదయాంతరంగాల్లో ఏ ఆలోచన వస్తే ఆలోచన చేసి పారేస్తాం, మర్డర్ చేయాలనిపిస్తే చేసేస్తాం, తప్పు చేయాలనిపిస్తే చేసేస్తాం, లేకపోతే ఇంకా ఏది చేయాలనుకున్నా కానీ చేసేస్తాం ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఆ హృదయంలో ఆ తలంపు వచ్చింది, ఆ తలంపును ప్రకారంగా నేను చేశాను, ఆ తలంపు ప్రకారంగా ఈ తలంపులన్నీ కూడా మారాలంటే, ఈ మంచి తలంపులు రావాలంటే ప్రియ సహోదరులారా మంచిగా బైబిల్ చదవాలి. చదివినప్పుడు నీకే చెడ్డ తలంపులు అయితే ఉన్నాయో వాటన్నింటిని కూడా దేవుడు తీసివేస్తారు. దేవునికి విరుద్ధమైన తలంపులు ఉన్నాయో ఆ తలంపులన్నీ కూడా దేవుడు తీసివేస్తారు. కాబట్టి ఈ చెడ్డ తలంపులు, ఈ తలంపులన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కడు కూడా బైబిలు చదవాలి అని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, ఎంత చదవాలి అంటే గోల్డ్ మెడల్ సంపాదించుకున్న బిడ్డ ఎంత కష్టపడి సంపాదిస్తే గోల్డ్ మెడలిస్ట్ అవుతాడో అంత కష్టపడి నువ్వు కూడా బైబిల్ సంపాదిస్తే నువ్వు కూడా అంతకంటే ఎన్నో దీవెనలు పొందుతావు. ఒక బిడ్డ ఉన్నాడండి, బాగా చదువుతాడు, ఫస్ట్ క్లాస్ సంపాదించుకుంటాడు. ఇంకొక బిడ్డ ఉన్నాడండి, కొంచెం చదువుతాడు, సెకండ్ క్లాస్ సంపాదించుకుంటాడు. ఇంకో బిడ్డ ఉన్నాడండి, కొంచెం చదువుతాడు, థర్డ్ క్లాస్ ఇంకో బిడ్డ ఉన్నాడు అనుకోండి, అసలు చదవకుండా ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు, వాడు అసలు తప్పుతాడు. అదే సంవత్సరం రిపీట్ చేస్తాడు, మళ్ళీ అదే సంవత్సరం రిపీట్ చేస్తాడు. ఎక్కడ పడ్డాడో అక్కడే ఉంటాడు. ప్రియ సహోదరులారా, మనం కూడా ప్రార్థనలో ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. ఎందుకంటే మార్గం తెలియదు, ఏ విధంగా పోవాలో తెలియదు, ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు. చర్చికి వెళ్తాం, చక్కగా కూర్చొని నిద్రపోతాం, లేచి
లెగిసి వస్తూ ఉంటాం. ఎక్కడన్నా వాక్యం వింటే అబ్బో ఏం వాక్యంలే అనుకుంటాం, విసుక్కుంటాం. లేకపోతే టీవీలో వస్తుంటే పెట్టుకోబుద్ధి కాదు. ఇట్లన్నీ కూడా సైతాన్ క్రియలు, సైతాన్ శాస్త్రాలు చాలా ఉంటాయి ప్రియ సహోదరులారా. వీటన్నింటిని కూడా త్యజించడానికి, మార్గాన్ని మార్చుకోవడానికి, ఆత్మను మార్చుకోవడానికి, మనసును మార్చుకోవడానికి బైబిల్ చదవాలి. దేవుడు చెప్తున్నారు బైబిల్ చదవాలి, చదివినప్పుడే నిజంగా నీకు మార్పు వస్తుంది అని చెప్తున్నారు. ఉదాహరణకి జక్కయ్య ఉన్నాడు ప్రియ సహోదరులారా, కఠినమైన మనసు, కఠినంగా సుంకరి, ఆయన పన్నులు వసూలు చేసేవాడు ప్రియ సహోదరులారా. కానీ ఒక మాట విన్నాడు. ఏం మాట విన్నాడంటే అక్కడ యేసు ప్రభు వస్తున్నాడు అని విన్నాడు. వినగానే ఆయనకు ఒక ఆశ కలిగింది. ఆశ కలిగి ఏం చేశాడంటే ఆ యేసు ప్రభుని చూడాలని వెళ్ళాడు. వెళ్తే బహుగా జన సమూహం, చాలామంది జనం వచ్చారు ప్రియ సహోదరులారా. వాళ్ళందరిలో జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య పొట్టివాడు కాబట్టి నాకు ప్రభు కనపడ్డు అనుకున్నాడు. అయ్యో ప్రభు కనపడ్డు, నేనేం చేయాలి అని చాలా బాధపడ్డాడు ప్రియ సహోదరులారా. వాక్యానికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ కూర్చొని బాధపడాలి, వాక్యం వినాలి అని ఆశపడాలి. అట్లా కాకుండా మనం ఏం చేస్తాం, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటాం, చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంటాం, హాయిగా కళ్ళు మూసుకుంటాం, నిద్రపోతూ ఉంటాం. అటువంటి వాళ్ళకి ఏం దొరకదు. కానీ ఇక్కడ జక్కయ్య ఏం చేశాడు, ఆశపడ్డాడు, పైకి చూశాడు. ఓహో ఎటు చూశాడు, అటు ఇటు చూశాడు. చూస్తే ఒక చెట్టు కనపడింది. ఈ చెట్టు పైకి ఎక్కితే నాకు ప్రభు చక్కగా కనపడతాడు. కాబట్టి చూడాలి, ఆశ, పట్టుదల ప్రియ సహోదరులారా. ఖచ్చితంగా చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత అక్కడి నుండి ఆశపడే ఆయన వైపు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రభు చూస్తూనే ఉన్నారు ప్రియ సహోదరులారా. ఆయన ఆశపడుతున్నాడు, దేవులాడుతున్నాడు, ఎక్కుతున్నాడు, పైన కూర్చున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రభు చూశాడు. అక్కడ అంతమంది ప్రభు మీద పడుతున్నారు, అంతమంది ప్రభువుని తొక్కిసలాడుతూనే ఉన్నారు, అంతమంది ప్రభువుకు తగులుతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రియ సహోదరులారా, ఆయన ఈ యొక్క పైకి మాత్రం చూశాడు. ప్రభు పైకి మాత్రం చూసి ఏమంటున్నాడు, జక్కయ్య నేడే నీకును నీ ఇంటి వారికి రక్షణ. ఆయన ఒక్కడ ఆశపడ్డందుకు ఇంటికి కూడా రక్షణ తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన యొక్క వాక్కు, ఆయనకు ఆశపడ్డప్పుడు ఆయన యొక్క వాక్కు బయటకు వచ్చింది. ఏమని వచ్చింది, జక్కయ్య నీకు రక్షణ దొరికింది నీకని చెప్పగలిగాడు. ఆయనకే కాకుండా ఆ కుటుంబానికి కూడా ఆయన రక్షణ తెచ్చుకున్నాడు. కాబట్టి కుటుంబంలో ఎవరైతే ఉంటారో దేవుని భయాన్ని నేర్పుతుంది బైబిల్. అదే కాకుండా శాశ్వతమైన మేలు కలిగింపజేస్తుంది బైబిల్. అదే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగింపజేసేది బైబిల్. కాబట్టి ఈ వాక్యాన్ని చదవటం ఎంతో మనకి ఆశీర్వాదకరం ప్రియ సహోదరులారా. పై అన్నీ కూడా శాశ్వతమైనవి, పైవన్నీ కూడా. కాబట్టి ఈ రోజున దేవుని మార్గంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా నడవాలి అంటే బైబిల్ చదవాలి అనేటటువంటి ఒక మాటను మనం తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు. ఆశపడే ప్రాణిని తృప్తిపరిచి పంపించే దేవా, ఈ రోజున ప్రభువా నీ వాక్యంలో నీ యొక్క ప్రార్థనా జీవితంలో స్వేచ్ఛగా జీవించాలంటే ఏ విధంగా జీవించాలి అంటే బైబిల్ చదవాలి అని తెలియపరిచిన దేవానికి స్తోత్రాలు. నీ చిత్తమైతే మేమందరం కూడా ప్రభువా బైబిల్ చదివిన ఆయన మంచి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.